పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడి తర్వాత భారత బలగాలు అలర్ట్ అయ్యాయి. ఉగ్రవాదులను పట్టుకునేందుకు తీవ్రంగా వేటాడుతున్నాయి. ఈ క్రమంలోనే భద్రతా దళాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. లష్కరే తోయిబా ఉగ్ర ముఠాతో సంబంధం ఉన్న ఉగ్రవాదుల అనుమానితుల ఇళ్లను ధ్వంసం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే భద్రతా బలగాలు మరో 5 ఉగ్రవాదుల ఇళ్లను పేల్చేశాయి. ఉగ్రవాదులు ఫరూక్ అహ్మద్ తద్వా, జమీల్ అహ్మద్, షేర్ అమీర్, నాజీర్, అద్నాన్ సఫీ, జాకీర్ అహ్మద్ ఇళ్లను రాత్రి ధ్వంసం చేశాయి. ఇప్పటి వరకు 10 మంది ఉగ్రవాదుల ఇళ్లను పేల్చివేశామని, మిగిలిన వారిపైన ఇటువంటి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఉగ్ర స్థావరాలను గుర్తించడానికి శ్రీనగర్లోని 60కి పైగా ప్రదేశాల్లో దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉగ్రవాదులు పన్నే కుట్రలను నిర్వీర్యం చేయడానికి సోదాలు నిర్వహిస్తున్నామన్నారు. వారి ఇళ్లలో ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన పత్రాలు, డిజిటల్ పరికరాలు, ఆయుధాలు మొదలైన వాటిని స్వాధీనం చేసుకుంటున్నట్లు వెల్లడించారు. దేశంలో హింస, చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడాలనుకునే ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని, వారంతా కఠినమైన పరిస్థితులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. పహల్గాం దాడి అనంతరం ఉగ్రవాదుల ఇళ్లలో సోదాలు జరపడానికి భద్రతా బలగాలు వెళ్లగా దాడికి పాల్పడిన ముష్కరుల్లో ఒకడైన ఆదిల్ హుస్సేన్ ఠోకర్, మరో ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ఇళ్లలో ఇప్పటికే బాంబులు యాక్టివేట్ అయి ఉన్నట్లు గుర్తించి త్రుటిలో తప్పించుకున్నారు. దీంతో ఇతర ఉగ్రవాదుల ఇళ్లను కూడా అధికారులు పేల్చివేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం లష్కరే తోయిబా కమాండర్ షాహిద్ అహ్మద్, యాక్టివ్ టెర్రరిస్టులు జాహిద్ అహ్మద్, అహ్సన్ ఉల్ హక్, హరీజ్ అహ్మద్ ఇళ్లను పేల్చివేశారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని గుర్తించి 5 AK-47 తుపాకులు, భారీ సంఖ్యలో తూటాలు, గన్నులను స్వాధీనం చేసుకున్నారు.